నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసు పంచాయతీ ఉండే హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో సుప్రీంకోర్టు కూడా గదే తీర్పిచ్చింది. అంటే కాంగ్రెస్ తలకాయ ఎడబెట్టుకుంటుందో చెప్పుండ్రి. ఎఫ్ఐఆర్ మాకు సస్పిషన్ ఉన్నది, మాకు సందేహం ఉన్నది, మేము అందుకే ఎఫ్ఐఆర్ పెట్టాం. సందేహాలు ఉంటే ఎఫ్ఐఆర్ పెడతారా బాయ్ చెప్పురు నాకు? ఇది ఇది ఏం పరిపాలన? ఇది ప్రజాపాలన అన్న, ఇది పరేషాన్ చేసే పాలన అంటారు. ఇది నాకు సందేహం ఉన్నది, నేను ఎఫ్ఐఆర్ పెట్టినా అంటే క్రిమినల్ లా అనేది సస్పిషన్ మీద పనిచేస్తుందా, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ మీద పనిచేస్తుందా అన్న? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రజలను నాకు ఒక మాట చెప్పురి. ఎఫ్ఐఆర్ క్వాష్ చేసి పడేసారు, ఎందుకంటే మీ అలిగేషన్స్లలో సపోర్ట్ లేదు, ఎవిడెన్స్ లేదు. సుప్రీంకోర్టు ఏమన్నదంటే నేను ఎట్లా పర్మిట్ చేయాలి, అసలు స్కోపే లేదు ఫర్దర్ క్వశ్చనింగ్కి, ఎందుకంటే కేసు లీగలీ క్లోజ్డ్ అయిపోయింది ఆధారాలు లేక, మేము ఫర్దర్గా క్వశ్చనింగ్కి మీకు ఎందుకు ఇవ్వాలా ఛాన్సు అని చెప్పారు. ఆ ఫ్రస్ట్రేషనే మొన్న అసెంబ్లీలో తీసినట్టు అనిపించింది నాకు. ఆయన ముందే తెలిసినట్టుంది, ఇట్లా అవుతున్నది. లాయర్లు చెప్తారు కదా కేసు వీకుంది రేవంత్ అన్న అంటే రాగా నేను అసెంబ్లీలో డైవర్జన్ చేస్తాను, అందరు దాని చుట్టూ మాట్లాడతారు, నా బూతుల చుట్టూ అని. అంటే మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన, మీ దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత మాత్రాన, స్టేట్ పవర్ ఉన్నంత మాత్రాన మీకు లైసెన్స్ ఇవ్వలే. ఎవడి మీద పడతా వాడి మీద కేసులు పెట్టి అపోజిషన్ లీడర్లను లేదా ప్రజలను ఇబ్బంది పెడతా నేను నా పవర్తో అని అంటే కుదరదు. సింపుల్ ఒకటే లైన్లో సుప్రీంకోర్టు చెప్పేసింది ఏందని అంటే ఎవిడెన్స్ ఆగిపోయిందా, పాలిటిక్స్ ఆపేయరు, నాటకాలు చెయ్యకుండా. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా క్లియర్ కట్గా చెప్పేసింది, డోర్ క్లోజ్ చేసేసింది కాంగ్రెస్ నరేటివ్లకు.